అంతరించిపోతున్న మానవ సంబంధాలపై అద్భుతమైన గీతాన్ని రచించి సమాజాన్ని తట్టి లేపిన గొప్ప కవి గాయకుడు అందశ్రీ అని టీఎన్జీఓ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ అన్నారు. తను రచించిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాటను ప్రభుత్వం రాష్ట్ర గీతంగా నిర్ణయించడం అభినందనీయమని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో ప్రముఖ కవి గాయకుడు అందశ్రీ చిత్రపటానికి వారు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు గ్యాదరి రామస్వామితో కలిసి పరమేశ్వర్ మాట్లాడారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ ప్రజల్లో చైతన్యం రగిలించేందుకు తనదైన శైలిలో అద్భుతమైన గీతాలను అందించిన ఘనత అందశ్రీకి దక్కుతుందన్నారు. ఈరోజు అందశ్రీ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన అందించిన సాహిత్యం మనలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మొన్న సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మనకు అందించినటువంటి ప్రముఖ కవి గాయకుడు అందశ్రీ గారు నిన్న గుండెపోటుతో తన శ్వాస ఆగిపోవడం తీరని లోటు. కులు కళాకారులలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ ఉర్రూతలూగించి తన పాటలతోటి ఆటలతోటి ఉద్యమాన్ని తీసుకొచ్చే వరకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు కూడా మలుపు తిప్పకుండా పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు. యావత్ తెలంగాణ కూడా తను లేదనే మాటలు జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారు కవులు కళాకారులందరూ కూడా. తనకు సిద్దిపేటతోటి చాలా సంబంధాలు ఉన్నాయి. ఉద్యమంలో ఎన్నోసార్లు సిద్దిపేటకు విచ్చేసి సిద్దిపేటలో ఉన్న ప్రజలను, ప్రముఖులను, విద్యార్థులను, మేధావులను అందరినీ ఏకం చేసి తెలంగాణ సాధించుకునే వరకు కూడా మనం పోరాటం చేయాలని ఒక ముందడి వేసినటువంటి గొప్ప కవి కళాకారుడు లేకపోవడం చాలా చింతించదగ్గ